సినిమాల హీరో క్యారెక్టర్లు ఎట్లుంటాయి? ఉన్న 2:30 గంటల సినిమాల పోలీస్ అయి, లాయర్ అయి, డాక్టర్ అయి, దొంగతనం చేసుకుంటా, విలన్‌కు ధమ్కి ఇచ్చుకుంటా, ఎలివేషన్‌లతోటి హీరోయిజాన్ని వండిస్తుంటారు. అగో అచ్చు మన తెలుగు సినిమాల హీరో కథలను స్ఫూర్తిగా తీసుకున్నారో ఏందో గాని, సొసైటీల ఈడీ ఆఫీసర్లకున్న పతారాన్ని చూసి ఈడీ ఆఫీసర్ల అవతారం ఎత్తిండ్రు. సేమ్ గా గ్యాంగ్ సినిమాల సూర్య అన్న సిబిఐ ఆఫీసర్ లెక్క పోయి శ్రీమంతుల ఇల్లు దోస్తాడు చూడుర్రి. గుజరాత్లో కూడా అచ్చం గసోంటి ముచ్చట్నే ఒకటైందట. ఇక చూడు వీళ్ళే ఆ ప్యాన్ ఇండియా పర్ఫార్మర్స్ మంచిగా సూటు బూట్ వేసుకొని ఈడీ ఆఫీసర్ల అవతారమే ఎత్తిరు. గుజరాత్లో ఉన్న కచ్పట్నంలో పెద్ద బంగారు దుకాణం నడిపించే సేట్ ఇంట్లోకి పోయిర్రు. ఒకడు ఐడి కార్డు చూయించి, మేము ఈడీ ఆఫీసర్లో మీ ఇంటి మీద రైడింగ్కి వచ్చినాం, గమ్మున కూసోరి, మేము అడిగిన వాడికి జవాబులు చెప్పాలి, గంతే ఎక్స్ట్రాలు మాట్లాడొద్దు, లేదంటే సీదా జైలు వేస్తామని బెదిరించారు. ఇక వాళ్ళను మూలకు కూసోబెట్టిరు. ఇల్లంతా సోదాలు చేసినట్టు గ్యాంగు సినిమాల సేమ్ సూర్య అన్న లెక్కని రెచ్చిపోయి యాక్టింగ్ ను చించేసిరు పో. ఇక ఇల్లంతా లెంకిరు. 25 లక్షల విలువైన నగలు, ఇంట్లో దొరికిన ఇన్నిగానం పైసలు సీజ్ చేస్తున్నామని చెప్పి సీలేసిరు. కథం ఆడికెళ్ళి వెళ్ళిపోయారు. ఇక వాళ్ళు దోసుకొని పోయినాక అరుచుకుంటే వచ్చింది ఒరిజినల్ ఈడీ వాళ్ళు కాదు, డూప్లికేట్ గాలని తెలుసుకొని కంగుదిన్న సేటు కంగారుగా పోలీస్ స్టేషన్ కు ఉరికిపోయిండు. ఇక పోలీసు వాళ్ళకి ఫిర్యాదు అయితే వారం తిరగక ముందే బట్టవాజి గాలని పట్టుకున్నారు అక్కడి పోలీసు వాళ్ళు. శైలేంద్ర దేశాయ్ అనేటోడే ఈడీ ఆఫీసర్ గా యాక్టింగ్ చించి పడేసి ఈ స్కెచ్ అంతా చేసిండని ఎరకబట్టిరు. అందులో ఒక లేడీ కూడా ఉంటే ఆమెను కూడా లోపల తోలిరు. ఇప్పుడు ఇక పోలీసు వాళ్ళు వీళ్ళని అరెస్ట్ చేసి అంకుశం సినిమాల రాజశేఖర్ సార్ లెక్కనే బద్మాషోళ్లను తాళతోటి కట్టేసి రోడ్డు మీద ఊరేగించి మరీ పోలీస్ స్టేషన్ కు తీసుకపోయారు. మనతాన కూడా ఇసొంటోళ్ళు చాలా మంది తిరుగుతున్నారు ఈ మధ్య. పైల ఉండిరు జరా.